భారతమాత కన్న ముద్దు బిడ్డలలో ఒకరు స్వామి వివేకానంద. క్రీస్తు శకం 12/1/1863 సంవత్సరంలో కల్కతాలో జన్మించారు. తల్లిదండ్రులు ఇతనికి నరేంద్రుడు అని పేరు పెట్టారు. లేక పుట్టిన కొడుకు కాబట్టి నరేంద్రుడిని తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య పూర్తి చేశాక 1880వ సంవత్సరంలో కళాశాలలో చేరారు. పాఠ్య గ్రంథాలతో పాటు చరిత్ర, విజ్ఞాన శాస్త్రం ఇలా ఎన్నో గ్రంథాలను చదివారు. 1884వ సంవత్సరంలో BA పట్టా పొందారు. తన తండ్రి మరణంతో ఉద్యోగంలో చేరి ఉపాధ్యాయులుగా పనిచేస్తూ న్యాయశాస్త్రం చదివారు. రామకృష్ణ పరమానంద నరేంద్రుడికి సన్యాసం ఇచ్చి వివేకానంద అని పేరు పెట్టారు. గురువు రామకృష్ణ పరమానంద నిర్యాణానంతరం రామకృష్ణాశ్రమాన్ని స్థాపించారు. అనాథలు, చదువుకునే స్తోమత లేని వారికి చదువు అందించాలని సంఘ సేవకు ఉపక్రమించారు. స్వామి వివేకానంద ఆధ్యాత్మికత సందేశాన్ని చికాగోలో జరిగిన సర్వమత సభలో వినిపించి ఆ తరువాత ఆ దేశంలోనూ, ఇంగ్లాండ్, యూరప్ దేశాలలోనూ పర్యటించి భారతదేశ ఆధ్యాత్మికత తత్వాన్ని, విజ్ఞానాన్ని తెలుపుతూ గంభీరోత్సవాలు చేసి అందరినీ ఆకర్షించారు. అనేక ప్రశంసలను అందుకొని భారతదేశానికి తిరిగి వచ్చి తన దివ్య సందేశాన్ని కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు పర్యటించి వినిపించారు. భారతదేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. అంతటి మహోన్నత వ్యక్తి పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఒక ఆలోచన లక్షల మందిని కదిలిస్తుంది. లక్షల మందిలో ఆలోచన ఒక సమాజాన్ని కదిలిస్తుంది. లేవండి, మేల్కోండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించండి. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి రోజున ఆయనని స్మరించుకోవటం మన బాధ్యత, గర్వకారణం.